వ్యాసుడు అలా నడిచొస్తుంటే చాలు ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసి ఉచితాసనమిచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి సత్కరించి పరిప్రశ్న చేస్తారు. అయ్యా మీరు నేను అర్హుడని అనుకుంటే నాకొక్క మాటకి జవాబు చెప్పండి అని ప్రార్థన చేసి అడుగుతారు. కాబట్టి అర్జునుడు కూడా అడిగాడు, నాకొక్క అనుమానం, నేను గాంధీవం పట్టుకుంటున్నాను, అక్షయ బాణ తూణీరాలు కట్టుకుంటాను, రథం ఎక్కుతాను, కృష్ణుడు సారథ్యం చేస్తూ ఉంటాడు, యుద్ధానికి వెడతాను, గాంధీవానికి సంధించి కొన్ని వేల బాణములను విస్ఫులింగములు విడిచిపెట్టినట్టు విడిచిపెడుతూ ఉంటాను. ఈ బాణములు వెళ్ళి పడి ఎదురుగుండా నిలబడినటువంటి యోధుడు మరణించడం కనపడుతోంది. కానీ అదే సమయంలో నా బాణం వెళ్ళి అవతలవాడి గుండెల్లో గుచ్చుకునే లోపలే నా బాణం పడడానికి అవతలవాడు మరణించడానికి ఇంత వేగంతో వెళ్ళే బాణం కన్నా ముందే ఎవరో ఒక ఆయన వెడుతున్నాడు పరుగులు తీస్తూ, చేతిలో ఉన్నటువంటి శూలంతో పొడుస్తున్నాడు. ఆ దెబ్బకి చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాడి మీద నా బాణం పడుతోంది. నా బాణం పడి చనిపోవట్లేదు, అది నాకొక్కడికే కనపడుతోంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎవరు వెడుతున్నారు, ఎవరు చంపుతున్నారు, ఎవరది రోజు నాకు అలా కనపడుతున్నది, నాకు ఒక్కసారి చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు నవ్వి అప్పుడు చెప్పాడు, ఓయి పిచ్చివాడా అర్జున, నువ్వు చంపుతున్నాను నా అంతవాణ్ణి, నాకు గాంధీవం ఉంది, అక్షయబాణ తూణీరాలున్నాయి, అస్త్ర సంపద ఉంది అనుకుంటున్నావు. కానీ ఏ మహానుభావుడు లింగస్వరూపాన్ని పొంది సమస్తాన్ని తనలోకి తీసుకుంటాడో, ఏ మహానుభావుడు మహాప్రళయ కాలమునందు సమస్త భూతములను తనలో కలుపుకుంటాడో, ఏ మహానుభావుడు సమస్త భూతములు శోకము చేత తప్తమవుతుంటే చంద్రరేఖ నుండి అమృత వర్షాన్ని కురిపిస్తాడో, ఏ మహానుభావుడు ధర్మాన్ని విడిచిపెట్టి దక్షుడు యజ్ఞం చేస్తే ధ్వంసం చేశాడో వీరభద్రమూర్తిని సృజించి, మళ్ళీ వెళ్ళి ఏ మహానుభావుడి పాదముల మీద పడితే రక్షించి మేకతలని దక్షుడికి అమర్చి దక్షయజ్ఞం పూర్తవడానికి కారకుడయ్యాడో, ఏ మహానుభావుడు సమస్త విద్యలకు ఆలవాలమైన వాడో, ఎవరిని గురించి వేదం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని కీర్తన చేస్తోందో, ఎవరు సదాశివుడో, ఎప్పుడూ మంగళప్రదుడే తప్ప ఎన్నడూ అమంగళములు చేయనివాడో, ఎవడు పరమభక్తుడైనటువంటి వాడు ఒక్కసారి ప్రార్థన చేసినంత మాత్రం చేత ఒక్క కోరిక తీర్చడం కాకుండా వెంటపడి రక్షణ చేస్తూ ఉంటాడో, ఎవడు అనేకమైనటువంటి లీలావతారములను స్వీకరించి ఈ లోకములందు భక్తుల్ని కాపాడాడో, ఎవరు తన త్రిశూలం చేత రాక్షసుల్ని వధిస్తూ ఉంటాడో, ఎవడు తన తల మీద ఉన్నటువంటి చంద్రరేఖ చేత అమృతత్వాన్ని లోకానికి కటాక్షిస్తూ ఉంటాడో, ఎవడి చల్లని చూపుల చేత ఈ లోకమంతా నిలబడిందో, అటువంటి పరమశివుడి గురించి ఒకప్పుడు నువ్వు తపస్సు చేశావు. తపస్సు చేస్తే ఆయన ప్రీతి పొంది నీకు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. కేవలం పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం కాదు, నీ యందు ప్రీతి చెందినటువంటి శంకరుడు ఆనాటి నుండి నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నాడు. నీకు హాని చెయ్యడానికి యుద్ధంలో నిలబడినటువంటి ప్రతియోధులను ముందు సంహరిస్తున్నవాడు శంకరుడు. ఆయన తన త్రిశూలంతో ఇన్ని లక్షల మందిని తెగటారుస్తున్నాడు. ఆయన చంపుతున్నాడు. ఆయన చంపిన వాడి మీద నీ బాణాలు పడుతున్నాయి. అర్జున, నీది కాదు ప్రజ్ఞ, చంపుతున్నవాడు శివుడు. ఇతరులకు కనపడక నీకు కనపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇంతమందిని చంపిన వాడవు నీవన్న కీర్తి నీకు కట్టబెట్టాలని ఎవరికీ కనపట్టలేదు. అది శివానుగ్రహం అంటే. అందుచేత భోళాశంకరుడు అయ్యాడయా. ఇప్పుడు నీకు అర్థమైందా శివవైభవం అన్నాడు. కాసేపు మాట రాక ఉండిపోయాడు అర్జునుడు. నా అంత వాణ్ణి నేనే ఈ యుద్ధమంతా చేస్తున్నాను, నేనే గాంధీవానికి బాణాలు సంధిస్తున్నాను, నేనే బాణాలు విడిచిపెడుతున్నాను, నేనే ఇంతమంది వీరుల్ని చంపుతున్నాను, నా అంతవాడు లేకపోతే అసలు ఈ కౌరవ పాండవ సంగ్రామం ఎలా జరుగుతుంది, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మా అన్నదమ్ములు ఎలా నిలబడతారనుకున్నటువంటి అర్జునుడికి గర్వం తొలగిపోయి కనువిప్పు కలిగి ఏ భగవంతుని యొక్క కింకరుడిగా నిలబడినంత మాత్రం చేత ఆయన అంత అనుగ్రహాన్ని వర్షిస్తాడో, కేవలం పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఊరుకోకుండా యుద్ధరంగంలో కూడా అడగకపోయినా వెన్నంటి ఉండి కాపాడుతున్నాడో ఆ శంకరుడికి నమస్కారం చేశాడు అర్జునుడప్పుడు. వ్యాస భగవానుడు మహాభారతంలో కనపడ్డాడు అంటే ఒక పరమ ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలన్నిటినీ కూడా వ్యాసుడు వివరణ చేస్తాడు. విదురుడి గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా వ్యాస భగవానుడు వచ్చాడు.
వచ్చి ధృతరాష్ట్రుడిని అడిగాడు, రాజా ఇంతకాలం నుంచి తపస్సు చేస్తున్నావు, ఇన్ని నెలలైంది ధర్మరాజు నీ దగ్గరే ఉండిపోయాడు, ఇలా మాట్లాడుకుంటూ కూర్చోవడమేనా, ధర్మరాజుని రాజ్యపాలనకి వెనక్కి పంపుతావా అని అడిగాడు. వెంటనే అనుమతిస్తున్నాను ధర్మరాజుని వెనక్కి పొమ్మని అన్నాడు. రాజా ఇంత తపస్సు చేస్తున్నావే, నీకు నీ పుత్రుల మీద వ్యామోహం పోయిందా, దుర్యోధనాదులను తలుచుకుంటే మనసులో ఉద్వేగం కలగడం ఆగిపోయిందా, ప్రశాంతంగానే ఉన్నావా అని అడిగాడు. పరమ ప్రశాంతంగా ఉన్నానన్నాడు. మహారాజా ఇవాళ నువ్వు ఇలా ఉన్నానన్నావు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను, ఏం కావాలో అడగమన్నాడు. కుంతీదేవి వంక చూసి, అమ్మా మహోత్కృష్టమైన జీవితం అమ్మా నీది, వ్యాసుడంతటి వాడు కుంతీదేవిని గౌరవించి మాట్లాడతాడు. మహాతల్లి అంటాడు, అటువంటి దానివి ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని ఎదురులు దాటి ఈ స్థితికి బిడ్డల్ని చేర్చావో, అమ్మా నీకేమైనా కోరిక ఉంటే అడుగమ్మా తీరుస్తానన్నాడు. కుంతీదేవి వలవలా కన్నుల నీరు కార్చి, మహానుభావ కర్ణుడు నా కొడుకు, సూర్యాంశలో పుట్టాడని కర్ణుడి యొక్క జన్మవృత్తాంతం చెప్పి, అటువంటి మహానుభావుడు కురుక్షేత్ర సంగ్రామంలో మిట్ట మధ్యాహ్నం వేళ నేల కొరిగిపోయాడు, బిడ్డ అని పట్టుకోలేకపోయాను, ఒక్కసారి కర్ణుణ్ణి చూడాలనుంది, చూపిస్తావా అని అడిగింది. కుంతి నువ్వు అడిగిన కోరికకి చెప్పకుండా చూపిస్తానన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకు కూడా నా నూరుగురు కొడుకుల్ని చూపిస్తావా అని. అక్కడ ఉన్నటువంటి విధవలైనటువంటి ఆ కురుయోధుల యొక్క భార్యలందరూ అన్నారు, మా భర్తలందరినీ కూడా ఒక్కసారి చూపిస్తారా, చూస్తామని అడిగారు. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు, ఎవరెవరు ఏ అంశలో వచ్చారో చెప్పాడు. సూర్యుని అంశలో కర్ణుడు వచ్చాడు, చంద్రుని అంశలో అభిమన్యుడు వచ్చాడు, కలిపురుషుని యొక్క అంశలో దుర్యోధనుడు వచ్చాడు, రుద్రాంశలో అశ్వత్థామ వచ్చాడు, బృహస్పతి అంశలో ద్రోణాచార్యుడు వచ్చాడు, వసువుల అంశలో భీష్మాచార్యుడు వచ్చాడు. ఎవరి అంశలో ఎవరెవరు వచ్చారో వాళ్ళు ఎంతటి తేజోమూర్తులో లోకంలో ధర్మరక్షణ కొరకు నరనారాయణులుగా కృష్ణార్జునులు ఎలా వచ్చారో చెప్పి, రండి మిమ్మల్ని తీసుకెడతానని సాయంకాలం గంగానదీ తీరానికి తీసుకెళ్లాడు. మా వాళ్ళందరూ కనపడతారని వీళ్ళందరూ సంతోషంగా వెళ్ళారు. అందరినీ గంగ ఒడ్డున నించోబెట్టి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రేపు పొద్దున చూద్దురుగానన్నాడు. మళ్ళీ అందరూ శిబిరాలకు వెళ్ళారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని 6 నెలలు ఎదురు చూసినంత ఎదురు చూశారు ఆ రాత్రి అన్నారు భారతంలో. ఆ మరునాడు తెల్లవారింది. అందరినీ తీసుకెళ్లి గంగ ఒడ్డున నించోపెట్టి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచాడు, రండని. వెళ్ళిపోయిన వాళ్ళు శల్యుడు భగదత్తుడు దగ్గర నుంచి దుర్యోధనాదులు అందరూ తాము పూర్వం ఏ అంశాలతో ఉన్నారో అటువంటి తేజోమూర్తులై గంగానదిలో పైకి లేచారు. పైకి లేచి ఇంతమందికి దర్శనం ఇవ్వడం కాదు, ఒక పగటి పూటంతా వాళ్లతో కలిసి ఉన్నారు. పూర్వ విభేదాలు లేవు. ఆ శరీరం విడిచిపోయిన తర్వాత జాహాంతాని వైరాణి అందరూ కలిసి ఒక పగలున్నారు. వ్యాస భగవానుడి యొక్క యోగ నిష్టకి తపశ్శక్తికి అపర బ్రహ్మ, ఆయన గొప్పతనానికి మహాభారతంలో తార్కాణం. మృతవీరుల్ని గంగలో చూపించారు. అందుకే మహాభారతంలో ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే నిజానికి వ్యాసుడే. ఇన్ని తెలుసున్న వ్యాసుడు ధృతరాష్ట్రుడిని కానీ ధృతరాష్ట్రుడికి బిడ్డలు అటువంటి వాళ్ళు పుట్టడాన్ని ఎందుకు అంగీకరించాడు? కర్మిష్ఠి, జరగవలసినది జరగాలి, తాను సాక్షి. అంతటి మహాజ్ఞాని, అపరసూర్యుడు. అటువంటి వాడికి జీవితంలో అత్యంత ఇష్టమైనదేదో తెలుసా? మన అదృష్టం ఏమిటంటే ఆయనకి కాశీవాసం ఇష్టం. కాశీ పట్టణంలో ఉండడం అంటే ఆయనకి అంత ఇష్టం. కానీ కారణాంతరముల చేత శాపం చేత కాశీ పట్టణాన్ని విడిచిపెట్టి వ్యాసకాశీలో ఉంటాడు. కానీ పరమశివుణ్ణి వరమడిగాడు, ప్రతి అష్టమి తిథి నాడు చతుర్దశి తిథి నాడు నేను కాశీ పట్టణానికి వచ్చి శివలింగానికి అభిషేకం చేసుకునే అదృష్టాన్ని ఇమ్మని. అందుకే ఇప్పటికీ కాశీ పట్టణంలో అష్టమి నాడు చతుర్దశి నాడు మాత్రం వ్యాస భగవానుడు కాశీ పట్టణంలో ఉండి విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసి అన్నపూర్ణమకి కుంకుమార్చన చేస్తాట. ఆ వ్యాసుడే మళ్ళీ ఇక్కడికొచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి దక్షారామ క్షేత్రానికి వచ్చి పరవశించిపోయి, అబ్బా ఇదిగో భీమలింగం, ఈ భీమలింగమే విశ్వేశ్వరుడని 2 చేతులెత్తి నృత్యం చేశాడు. అందుకే ఇప్పటికీ దక్షారామ క్షేత్రంలో ఒక స్తంభంలో వ్యాసుని యొక్క మూర్తి చెక్కబడి ఉంటుంది. వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికీ ఎప్పటికీ వ్యాసుణ్ణి స్మరిస్తే చాలు వ్యాసుడు వస్తాడు, వచ్చి ప్రచ్ఛన్న రూపంలో అనుగ్రహిస్తాడు. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భరత తైల పూర్ణ
ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని చెప్పి నమస్కారం చెయ్యాలి వ్యాస భగవానుడికి. శ్రీ గురుభ్యో నమః అంటాం కదా, ఏదైనా మొదలు పెట్టగానే ఏమంటాం? శ్రీ గురుభ్యో నమః అంటాం. దక్షిణాయనం మొదలవగానే శ్రీ గురుభ్యో నమః. గురుమండలానికి అంతటికీ అధిపతి అయినటువంటి వ్యాస భగవానుడికి పూజతో, వ్యాసుడికి నమస్కారంతో ప్రారంభం. ఆ వ్యాసుణ్ణి గురువుగారిలో చూసుకుని గురువుగారి పాదాలకి నమస్కరిస్తారు. అంత గొప్ప తిథి, అందుకుని గురు పూర్ణిమ అన్నారు. కానీ యథార్థమునకు దానికి ఉన్న పేరు వ్యాస పూర్ణిమ ఒక్కటే.